డీటెయిల్స్ చూస్తే ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా మరో కొత్త పథకాన్ని తీసుకొస్తోంది. రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనుంది. అయితే ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రేపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కాబోతున్నారు. ఇక రాష్ట్రంలో సొంత ఆటో, క్యాబ్లపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం 436 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ఇక ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం కంటే అదనంగా 5,000 రూపాయలను సీఎం చంద్రబాబు సర్కార్ ఇవ్వనుంది. ఇక కూటమి ప్రభుత్వం అందిస్తున్న 3 వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. ఇక విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్హులైన ప్రతి లబ్ధిదారులకి పథకం అందేలా చేయాలని అధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయగా లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, రేపు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే మనం కొత్త పథకాలు కూడా తీసుకొస్తున్న ఏపీ సర్కార్ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని శ్రీకారం అర్హులైన డ్రైవర్లకి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని కూడా ఇంతవరకు అనంతపురం బహిరంగ సభలో కూడా చంద్రబాబు అనౌన్స్ చేశాడు. అయితే చంద్రబాబు విజయవాడలో రేపు ప్రారంభిస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపు హాజరవుతున్నారు. అలాగే మంత్రి లోకేష్, అలాగే మాధవ్ కూడా రేపు విజయవాడలో కూడా ఈ ఆటో వాళ్ళకి కూడా రేపు విజయవాడలో కూడా ప్రారంభిస్తారు. మాదిరి అయితే మధు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చూస్తే 5,000 రూపాయలని అదనంగా ఇవ్వబోతోంది ఈ పథకంతో అన్నట్లుగా అయితే తెలుస్తుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఆటో కార్మికులకు 10,000 ఇచ్చేది. అయితే చంద్రబాబు నాయుడు ఏకంగా 5,000 పెంచి మొత్తం కలిపి కూడా 15,000 ఇస్తున్నాడు. ఆటో కూడా ఇంతకు ముందే అనంతపురం సభలో కూడా అనౌన్స్ చేసి ముందే కూడా అన్ని ఏపీలో కూడా ఆటో వర్గాలు కూడా ఆయన అధ్యక్షులు కూడా పాలాభిషేకం కూడా చంద్రబాబు కూడా చేశారు. చెప్పిన విధంగానే కూడా రేపు విజయవాడలో కూడా 15,000 చొప్పున ఆటో కూడా రేపు ప్రారంభిస్తున్నారు విజయవాడలో. దీనికి నాయకులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అలాగే లోకేష్ కూడా అమలు చేసే 15,000 ఆటో చొప్పున
సాయం చేసి కూడా ప్రారంభిస్తారు మాధురి. రైట్, థ్యాంక్ యూ మధు.